వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అప్పట్లో జైలుకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు తనను తాను. అయితే మొన్న వేరే కిడ్నాప్ కేసులు వాటిట్లో జైలుకి వెళ్ళడం ఇదంతా చూసిందే. ఇప్పుడు అతను బయటికి రాగానే జేబీఎం పార్టీలో చేరడం, పులివెందుల అభ్యర్థిని ప్రకటించడం అంతా నడిచిపోయింది. తన ప్రధానమైనటువంటి ఏది చైతన్య అనే ఎవరి పేరైతే చెప్పుకొచ్చాడో తను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పాయింట్ ఇక్కడ అసలు డౌట్ ఏంటంటే, రేపో మాపో అంటే ఇన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఏళ్ల తరబడి ఉంచారు కదా, బెయిల్ ఇచ్చేస్తారు. ఛార్జ్షీట్ కూడా అయిపోయింది కాబట్టి, ప్రాథమిక ఛార్జ్షీట్ 2 ఛార్జ్షీట్లు అయిపోయినాయి కాబట్టి బెయిల్ ఇచ్చేస్తారు. ఆ బెయిల్ ఇవ్వకుండా ఉండటం కోసమే ఇక్కడ అంటే బెయిలు వాళ్ళు జైల్లో ఉండగానే వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను బెదిరించాడనేటువంటిది ఇప్పుడు ప్రెస్లో ఎట్లయితే చెప్పాడో దస్తగిరి, రేపు పొద్దున అది రిటర్న్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంచడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా. సరే, దానివల్ల తెలుగుదేశం చేపిస్తుందని నేను అనుకోను. దస్తగిరి ఇప్పుడు బాగా గ్రహించాడు. ఒకటి, ఓ డ్రైవర్గా కూర్చుని ఎంత చించుకున్నా ఆ నెలవారీ ఆళ్ళ మీద వీళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి. ఇప్పుడు పక్కన సునీత పోషిస్తోంది, ఇంకో పక్కన లాయర్ ఖర్చులు తెలుగుదేశం పెట్టుకుంటుంది, ఇంకో పక్కన ఆ భయంతో కొన్ని సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, ఇంకో పక్కన ఇప్పుడు బెయిల్ ఇప్పించాలన్నా కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవాలన్నా కూడా అడ్డుకుంటున్నాడు కాబట్టి ఇతను కన్విన్స్ చేయడానికి ఏదైనా డబ్బులు ఇవ్వాలా, ఎంతో కొంత సంపాదించుకోవాలని చూసుకుంటున్నాడు. సక్సెస్ అవుతాడా లేదా చూడాలి.